ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సినిమా డైలాగులతో టీడీపీ నేతలను కార్యకర్తలను బెదిరించాలని చూస్తే సహించేది లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగినవన్నీ అక్రమాలు, దౌర్జన్యాలే అని ఎద్దేవా చేశారు. జగన్ బెదిరిస్తే బెదిరే స్థితిలో తాము లేమంటున్న కోడూరు బాలసుబ్రహ్మణ్యంతో మా బ్యూరో చీఫ్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. వచ్చేది భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వమే, ఆ సందర్భంలో మీ అందరి కథ అంతు చూస్తాననే స్థాయిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో పుష్ప 2కి సంబంధించి రఫా అనే ఒక డైలాగ్ కూడా ఆయన విసిరారు. మరి తిరుపతి వేదికగా కొంతమందికి బెదిరింపులు కూడా ఆయన ఆ వేదికగా నుంచి కూడా చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారి పేరు బలంగా వినపడింది. ఏం చెప్తారు సార్? బెదిరిస్తున్నారు, ఇంకా మీ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉంది, మీరేమో మాకు చట్టము న్యాయము అనే స్థాయిలో మీరు మీ అధినాయకులు మీరు వెళ్తున్నారు. ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? డిసిప్లైన్కి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. మా నాయకుడు ఎప్పుడు కూడా ఈ రపరపలకి లేకపోతే ఈ తాటాక చప్పుళ్ళకి బెదరద్దు మీరు అని చెప్తూ ఉంటాడు. కానీ నిన్నటి సమస్య ఏంటంటే సాక్షాత్తు పులివెందల ఎమ్మెల్యే గారు, ఎక్స్ సీఎం గారు కోడూరు బాలసుబ్రహ్మణ్యాన్ని చంపుతాను అనే వ్యాఖ్య చేశాడు. అంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ సైకలాజికల్గా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో. చంపేదానికి మీరెవరు, చనిపోయేదానికి మేమెవరు అంటే దైవ నిర్ణయం. దేవుడు అనుకుంటే జరుగుతుందేమో కానీ నీలాంటి ప్రజల్ని పీడించి పిప్పి చేసి బెదిరించే వాళ్ళది ఆటలు సాగనివ్వం. తిరుపతిలో గంగమ్మ జాతర మాకు చెప్తాడు ఈయన రపరపల గురించి. పొటేళ్ళు కోసినట్టు రప కోయేస్తానని చెప్తాడు. రే నాయన, మేము తిరుపతి వాళ్ళం రా స్వామి, తిరుపతి వాళ్ళకి ఏంది నువ్వు పొటేళ్ళు కోసేది చెప్తాండవు? మేము అంత దిగదారాలు పోతా ఉన్నాం. మా నాయకుడు ఒప్పుకోవట్లేదు. తిరుపతి వాళ్ళకి గంగమ్మ జాతర తెలుసు, జాతరలో రపరపలు తెలుసు, శకశకలు కూడా తెలుసు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఏం చెప్పాడంటే ప్రజల కోసం గెలిచాము, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కోసం ఉండాలి మీరు అని చెప్పాడు. కాబట్టి మా అన్న లోకేష్ అన్న మమ్మల్ని అందరినీ కూడా గిర్ర గీశాడు, లక్ష్మణ రేఖ. ప్రజలకి మనం అందరం ప్రజల కోసం బతుకుతున్నాం. వీళ్ళు భయపడేదానికి కానీ లేకపోతే వీళ్ళు భయపడిచ్చేదానికి భయపడే బ్యాచ్ కాదు మాది. వాళ్ళకి ఇంకోటి కూడా తెలియజేసుకుంటున్నాం, చెల్లెల్ని అమ్మనే దేవుడి దగ్గర చూసుకునే వాళ్ళం వాళ్ళ పార్టీ నాయకులకు చెప్తున్నాం. మిమ్మల్ని ఏం చూస్తారా స్వామి? దేశ ప్రజలపైన ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజలపైన ప్రేమ లేదు, కనీసం ఇంట్లో ఉండే అమ్మ చెల్లెలపైన కూడా ప్రేమ లేదు. ఒక మహిళా కార్పొరేటర్గా, బీసీ మహిళగా ఉంటూ ఒక కార్పొరేటర్గా నిలబడితే మీరు దొంగ సిగ్నేచర్ చేసి ఆ పావని కంఠశేఖరణ చూశారు. అదేవిధంగా ఒక మహిళ ఫస్ట్ టైం ఒక మహిళ టౌన్ బ్యాంక్లో నిలబడింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఇంతవరకు ఎప్పుడు మహిళ టౌన్ బ్యాంక్లో నిలబడాల. ఆ పాప నిలబడింది ధైర్యంగా. వీళ్ళందరి అరాచకాలను ఎదిరిస్తానని చెప్పి పాప నిలబడితే ఆ రోజు భయభ్రాంతులు చేసి తరిమేశారు. ఇంకా మీట మీ ఆటలు సాగవు. తెలుగుదేశం పార్టీ జాగృతం అయ్యింది. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అంతా ఒక బలమైన సంకల్పం తీసుకున్నాం, మీ బ్యాచ్ను రానికూడదు. ఆ గంగమ్మ తల్లి సాక్షిగా ఇంకా మీట ఎవరు భయపడేది లేదు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. ఇది తెలుగుదేశం పార్టీ రక్తం, నారా చంద్రబాబు నాయుడు గారి, మా అన్న లోకేష్ గారి సైన్యం. భయపడేది లేదు. ఇంకా ఆయన చెప్పినట్టే తగ్గేది కూడా లేదు. అంటే ఆయనకు అర్థం కావాలి కదా, ఆ విధంగా తగ్గేది కూడా లేదని ఆయన ఇట్లా 2 చేతులతో చూపించాడు. మేము కూడా 2 చేతులతో ఒక చేతితో చూపిస్తూ తగ్గేది కూడా లేదు. తిరుపతికి కేడర్ బలం, ఆ బలం ఏందో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో చూపిద్దామని కూడా తెలియజేసుకుంటాను. ఓకే, సో మొత్తం మీద అంటే బెదిరింపులు ఎన్ని గురి చేసినప్పటికీ కూడా గతంలో జరిగింది అరాచక ప్రభుత్వం. అప్పట్లో మీరు చేసినటువంటి విధానాలనే మళ్ళోసారి ఇప్పుడు కూడా కొనసాగించాలంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక సహనం అనేది ఉంటుంది. చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అట్టని చెప్పి మేమేం చేతకాని వాళ్ళేం కాదు. ఖచ్చితంగా అంటే చర్యకు ప్రతి చర్య అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బెదిరింపులకు ఎక్కడా కూడా భయపడే ప్రసక్తి లేదంటూ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. అదేవిధంగానే నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదండి అభిప్రాయాన్ని మాత్రం వీళ్ళందరూ కూడా చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపీనాథ్ బీఆర్కే న్యూస్ తిరుపతి నుంచి.